వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు డిఎస్సికి సంబంధించిన ఒకటి అప్డేట్ విషయం అండి. మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసిన తర్వాతే డిఎస్సి 1:3 జాబితా ఇవ్వాలని విద్యాశాఖ కమిషనర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో టీఎస్పీఎస్సీ వారు టీఆర్టీ నిర్వహించేసినప్పుడు కూడా మరియు ఇతర అన్ని రకాల పరీక్షలు కూడా సరే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిన తర్వాతనే 1:2, 1:3 జాబితా ఇచ్చారని, కానీ ఇటీవల గురుకుల బోర్డు వారు అందుకు విరుద్ధంగా జనరల్ ర్యాంకింగ్ ఇవ్వకుండానే 1:2 జాబితా ఇచ్చారని, పూర్తి పారదర్శకంగా ఉండుటకు మరియు అభ్యర్థులకు క్లారిటీ కోసం డిఎస్సిలో జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వివరాలు ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్లో పేర్కొన్న 1:3 జాబితా ఇవ్వాలని కోరడం జరిగింది. ఇది వాస్తవంగా చెప్పాలంటే, ఇది రియాలిటీగా చెప్పాలంటే ఇది ఒక మంచి మనకు సంబంధించిన అప్డేట్ అండి. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి చేసిన వాళ్ళు బీఈడి చేసి ఉంటారు, బీఈడి చేసిన వాళ్ళు కూడా ఎస్జిటి చేసి ఉంటారు. ఎందుకంటే ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే మనం ఏ జాబ్కి వెళ్ళాలి, ఏ జాబ్కి వెళ్ళకూడదు అనేది ఒకటి తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్లు ఇచ్చారు, నేను ఏమంటారంటే ఫస్ట్ మెరిట్ ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా సరే హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి ఇవ్వడం బెటర్. ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ తర్వాత లాంగ్వేజ్ పండిట్ తర్వాత ఎస్జిటీస్. ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే హయ్యర్ పొజిషన్ వాళ్ళు వెళ్ళిపోతారు, కిందికి లో పొజిషన్ వాళ్ళకి జాయిన్ కారు. ఇంకొకటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే మనకి ఏమవుతుందంటే ఫస్ట్ టాప్లో ఉన్న వాళ్ళు ఎస్జిటీలకు రారు, లాంగ్వేజ్ పండిట్లకు రారు, ఏదో ఒకటి చేసిన రెండు ఉన్న వాళ్ళు. సో కాబట్టి దీనివల్ల ఏదో జాబ్కి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది, దాదాపు అంటే జాబులు డబల్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఇది ఒక మంచి మనకు అవకాశం. ఇంకా ఇచ్చేవాళ్ళు ఇంకా ఇవ్వాలి, ఇంకా మనము లెటర్స్ ఏవైతే ఉన్నావో బోర్డుకి అవి ఇస్తే మనకి ఇంకా చాలా అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. అది చేసే ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటే చేయండి కూడా సరే. ఇంకోటి ప్రాథమికకి ఇచ్చిన తర్వాత అభ్యంతరాల స్వీకరణకు ఫైనల్కి ఫలితాల వెల్లడి కొంత సమయం పట్టే అవకాశం ఉందని ముందు వచ్చిన వార్తల ప్రకారం సెప్టెంబర్ 5 లోపే అవకాశం ఇప్పుడే చెప్పలేమని కమిషనర్ గారు పేర్కొన్నారు. ఏదేమైనటికీ కూడా సరే గవర్నమెంట్ 5వ తారీఖు లోపల ఇచ్చడానికి సానుకూలంగా ఉంది. ఎందుకంటే ఎటువంటిది ఆపే ప్రసక్తి అయితే లేదు. టీచర్లని 100%, 200% అయితే ఇస్తారు. ఏదైనా కొద్దిగా అనివార్య కారణాలు ఏదైనా జరగవచ్చేమో కానీ, ఎందుకంటే ఈ రోజు కూడా సరే మీటింగ్ జరిగింది టీచర్లకు సంబంధించిన సరే, నిన్నటి కూడా ఒకసారి మీటింగ్ జరిగింది. సో కంపల్సరీ ఇస్తారు. డిఎస్సి మెరిట్ లిస్ట్ తర్వాత మనకు గ్రూప్ 4 ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ఒకటి అడుగుతున్నారు. మనకు గ్రూప్ 4కి వాస్తవం చెప్పాలంటే డిఎస్సి కావాలంటే కొంతమంది గ్రూప్ 4 కూడా పోతారు అనేది కొంత విషయం. చాలా తక్కువ మంది డిఎస్సికే మ్యాక్సిమం వస్తారు. కాబట్టి ఇది కూడా జరగవచ్చు. మనం ఇట్లాంటి పత్రాలు ఇస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.